దేశ అభివృద్ధిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలు ఎనలేనివన్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఢిల్లీలో నిర్వహించిన మన్మోహన్ సింగ్ సంతాప సభలో పాల్గొన్నారు. 10 ఏళ్లుగా ఢిల్లీ ప్రగతిని బీజేపీ అడ్డుకుంటోందన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. ఆప్ అంటే ఆపద కాదని ప్రజల ఆశీర్వాదమన్నారు. బీజేపీ ఎన్నికల స్టంట్ను ప్రజలు నమ్మరన్నారు. దేశాభివృద్ధికి మాజీ ప్రధాని దివంగత నేత మన్మోహన్ సింగ్ చేసిన సేవలు ఎనలేనివన్నారు కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా గాంధీ. ఢిల్లీలో జరిగిన షాదాబ్ కీర్తన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. సిక్కు సాంప్రదాయం ప్రకారం జరిగిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు నేతలు. దేశంలోని ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ప్రజలపై దాడులు పెరిగిపోయాయంది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే పోలీసులతో దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించింది. బీహార్లో సీఎం నితీష్ కుమార్ సర్కార్ బీపీఎస్సీ అభ్యర్థులపై లాఠీచార్జ్ చేయించడాన్ని ఖండించింది. ఎగ్జామ్ పేపర్ల లీకేజీని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దాడులు చేయడం సరికాదని తెలిపింది. ఇప్పటికైనా బీహార్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టాలని సూచించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో కొత్తగా నిర్మించి డీయూ కాలేజీకి మాజీ ప్రధాని దివంగత నేత మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ. ఢిల్లీ సహా దాని పరిసర ప్రాంతాలతో వీర్ సావర్కర్ ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాంటి వ్యక్తి పేరు ఢిల్లీలోని కాలేజీకి పెట్టడం సరికాదన్నారు. గొప్ప ఆర్థికవేత్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెడితే గౌరవంగా ఉంటుందన్నారు ప్రమోద్ తివారీ. दिल्ली के आसपास दिल्ली या इधर कोई बहुत बड़ा योगदान नहीं रहा. दिल्ली में एक से एक क्रांतिकारी, एक से एक बड़े स्वतंत्रता संग्राम सेनानी, पर दुखद यही कि भारतीय जनता पार्टी के स्वतंत्रता संग्राम में मुखबिरी तो की इन्होंने, योगदान नहीं है. स्वर्गवासी हुए हैं मनमोहन सिंह जी. उनसे बड़ा कौन अर्थशास्त्र का ज्ञान रखने वाला, कौन शिक्षा से जुड़ा आदमी रहा हो. 10 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ ఢిల్లీకి చేసిందేమీ లేదన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. అడుగడుగునా ఢిల్లీ అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రజలకు చెప్పడానికి ఏమీ లేకనే ఆప్ ప్రభుత్వంపై దాడికి దిగారన్నారు. బీజేపీ నిజంగా ఢిల్లీని అభివృద్ధి చేస్తే ఆ పనుల గురించి ప్రజలకు వివరించాలన్నారు. 2020లో ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు ఇస్తామన్న మోదీ 5 ఏళ్లలో కేవలం 4700 ఇండ్లు మాత్రమే నిర్మించాడన్నారు. ఆప్ అంటే ఆపద కాదని ప్రజల ఆశీర్వాదమన్నారు కేజ్రీవాల్. इन 10 सालों में आम आदमी पार्टी की दिल्ली सरकार ने क्या क्या काम किए, शिक्षा में, स्वास्थ्य में, बिजली में, पानी में, सीवर में, सड़क, इतने काम किए हम लोगों ने कि मैं कई घंटों तक काम गिना सकता हूँ. अगर उन्होंने 10 साल में काम किए होते तो शायद आज उन्हें दिल्ली के लोगों को इतनी गालियां देने की जरूरत ना पड़ती. वो अपने काम गिनाते, वो गालियां ना देते. जो व्यक्ति काम करता है वो गाली नहीं देता. బీహార్ ప్రభుత్వం బీపీఎస్సీ అభ్యర్థులతో మాట్లాడే వరకు నిరసన దీక్ష కొనసాగుతుందన్నారు జన్ స్వరాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్. మధ్యలో దీక్ష విరమించి ప్రజలు విశ్వాసాన్ని వమ్ము చేయలేనన్నారు. సీఎం నితీష్ కుమార్ వెంటనే విద్యార్థులను కలవాలని డిమాండ్ చేశారు ప్రశాంత్ కిషోర్. मंत्री का अहंकार इतना है कि वो कह रहे हैं कि हम मिलेंगे नहीं, तो हम लोग की भी जिद है कि उनको मिलना ही पड़ेगा, और नहीं मिलेंगे तो हम लोग भी यहाँ पर डटे हुए हैं, जो करना है कीजिए. इतनी बात कह के हम लोगों ने खत्म करी है. उन्होंने कहा है कि वो ऊपर अपना बात करके वापस आएंगे. बाकी मैं अपने आमरण अनशन पर यहाँ पर बैठा हुआ हूँ, अपने साथियों के साथ बैठा हूँ और आगे भी बैठा रहूंगा. బీజేపీ దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజల హక్కులకు రక్షణ లేకుండా పోయిందన్నారు కూటమి నేతలు. ప్రజా సమస్యలపై ఇండియా కూటమి పోరాటం కొనసాగుతుందన్నారు.